హలో అండి అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ ఈవినింగ్ స్నాక్ ఐటెంలాగా ప్రోటీన్ సలాడ్ ఎలా చేసుకోవాలో వివరంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే బాయిల్డ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను, అలాగే బాయిల్డ్ సలాడ్. దాంట్లోకి నేను బొబ్బర్లు, రాజ్మా, శనగలు, పల్లీలు, పెసర్లు తీసుకొని ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర తురుము, ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మీకు ఆయిల్ వద్దు అనుకుంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం వేడయ్యాక దాంట్లోకి బాయిల్డ్ స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. అది కొంచెం వేగాక దాంట్లోకి మనం ఏవైతే సలాడ్ ఇంకా వెజ్జెస్ ఉన్నాయో అవన్నీ దాంట్లోకి వేసుకొని నీట్గా కలుపుకొని కొంచెం అది కూడా వేగనివ్వాలి. అది కొంచెం సేపు వేడయ్యాక దాంట్లోకి క్యారెట్ తురుము, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తురుము అండ్ కొత్తిమీర తురుము ఇవన్నీ యాడ్ చేసుకొని నీట్గా స్లోగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. అదంతా మగ్గాక దాంట్లోకి నేను ఒక 1/2 టీ స్పూన్ కారపొడి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. నేను బాయిల్డ్ చేసినప్పుడు సాల్ట్ వేయలేదు, మీరు బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేస్తే ఇప్పుడు స్కిప్ చేయొచ్చు. నేను బాయిల్ చేసినప్పుడు వేయలేదు కాబట్టి ఇక్కడ వేసాను. అవన్నీ వేసాక చిటికెడు జీరా పౌడర్, చిటికెడు ధనియా పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు. లాస్ట్లోకి ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది లెమన్ వేసుకోవడం వల్ల. ఇదంతా ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక నాకైతే ప్రోటీన్ సలాడ్ రెడీ అయిపోయింది. నేను దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దానిపైన గార్నిష్ కోసం కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము వేసుకొని సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకు ఇలాంటివి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ పరంగా కూడా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ నచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.